మీ కామెంట్లు నా సమాధాన కార్యక్రమానికి అన్నదాతలకు ఆత్మీయ స్వాగతం. ముందుగా పక్కా మోసం, ఒక చిన్న లాట రూ. 1000 వేశారు, మిగతా 700 మాత్రమే కదన్నా, 750 8 నిలబడి పాడారు. ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి, టాప్ అండ్ టాప్ రేట్ అన్నది అది మైమరిపించే లాట్లే అన్న. రైతులకు కావాల్సింది యావరేజ్ ధరలు. 700 నుంచి 850 ఈ రోజు యావరేజ్ ధరలు. టాప్ అంట 870 900, ఇది నిజమైన ధరలు. నెక్స్ట్ మంత్ అంతా అస్సాం ట్రైన్. రాఘవేంద్ర గారు, నో 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 నో, ఎప్పుడేం జరుగుతుంది ఎవరు చెప్పలేము, నిరాశ అవ్వద్దు. ఇంకా మనకు వర్షాలు ఏం పడలేదు, ఇల్లు ప్రభావం అంటున్నారు. వర్షాలు పడితే మార్పు రావచ్చు. ఏదేమైనా వెయిట్ అండ్ సీ. అంతా మంచిగా భగవంతుని ప్రార్థిద్దాం. జూన్ నెల వరకు టమోటా రేట్స్ ఉంటాయి. జూలైలో విపరీతంగా టమోటాలు వస్తాయి కాబట్టి టమోటా తోటలకు మందు కొట్టకుండా వదిలేసేది మేలు. కుమార్ గారు, అది ఎవరిష్టం వాళ్ళదన్నా. రేట్లు రావని మనం ఎలా వదులుకుంటాం చెప్పండి. రేట్లు రావని కూడా ఖచ్చితంగా ఎలా నిర్ణయించగలము? కాలం నిర్ణయించాలి. అయితే జూలై టమాటాలు ఎక్కువ వస్తే ధర తగ్గుతుంది అందరూ అనుకుంటున్నారు. ఆ సమయంలో ఉత్తర భారత పూర్తి ఎగుమతులు అయితే ధర బెటర్గానే ఉండవచ్చు. కాబట్టి వెయిట్ అండ్ సీ. రేట్స్ డౌన్ కావడానికి కారణం చెప్పన్నా ఇంకా తగ్గుతూ ఉంటున్నారు. నిజమా? దిగుమతి నెక్స్ట్ వీక్ అందనంత ఎత్తుకుపోతుంది. బయట రాష్ట్రాల బయ్యర్స్ నెక్స్ట్ మంత్కైనా వస్తారా? ఖచ్చితంగా వస్తారన్నా. ఇప్పుడు జూన్లో ఇప్పుడే ఉత్తర భారతానికి ఎగుమతులు ఆరంభమయ్యాయి. ఇంకా ఒక 10 రోజులు పూర్తిగా పుంజుకోవచ్చు. కాబట్టి ఎగుమతులు ఎక్స్పోర్ట్ విషయంలో చింత వలదు. బట్ స్టాక్ ఎంత వస్తుంది అనేది మాత్రమే $1 మిలియన్ ప్రశ్న. అమృతం తాగే వారికి భవిష్యత్తు తెలిసేది. భవిష్యత్ ధరలు ఎవరూ చెప్పలేరు అని అందరికీ తెలుసు, కానీ అడుగుతారు. అమృతం తాగే స్వరాపానం చేసే వాళ్ళు సురులు దేవతలు, వాళ్ళకి మాత్రమే భవిష్యత్తు తెలుస్తుంది. ఆగస్టు సెప్టెంబర్ ధరలు అడతారు, ఎవరు కూడా భవిష్యత్ ధరలు చెప్పలేరని చెప్పి మనసు కామెంట్ పెట్టాను. నేను కూడా అదే చెప్తున్నాను. నిన్న ఒక మహానుభావుడు, ఆయన ఆల్రెడీ ఛానల్ నుంచి తీసేశాను. నేను పనికిరాని కామెంట్ పెట్టాడు. తిప్పి అడగాలంటే ఒక క్షణమే, బట్ లివ్ ఇట్. నేను మళ్ళీ చెబుతున్నాను, రోజువారీ ధరలు ఖచ్చితంగా ఉంటాయి. ప్లాంటేషన్ వివరాలు మీరు ఇచ్చే సమాచారం నేను అందరితో పంచుకుంటాను. ఇక ధరలు అంటారా, ఏదో ఇంచుమించుగా చెప్పవచ్చు, కానీ త్రిశంకు స్వర్గం అంటారు. అటు స్వర్గము కాదు, ఇటు భూమి మధ్యలో త్రిశంకు స్వర్గం అంటారు. అలా ఉంది టమోటాల స్థితి. ఉత్తర భారతంలో లోకల్ కానీ పూర్తిగా అవ్వలేదు. మన దగ్గర రోజు దిగుమతులు పెరుగుతున్నాయి. ఎలా చెప్పమంటారు చెప్పండి? ఇప్పుడే ఇలా ఉంటే జూలైలో పండబెడతారు. ఎంత ఎక్స్పోర్ట్ ఉంటే ఏం బ్రో? మార్కెట్లు పట్టకుండా టమోటాలు వస్తే బయ్యర్స్ ఏం చేస్తారు? ఇదే ఈరోజు మీకు సంబంధించి. మార్కెట్లు పట్టకుండా టమాటాలు వస్తే ఉత్తర భారతాన్ని ఎగుమతులు ఉంటేమి, ఎంతమంది వ్యాపారస్తులు వస్తేమి, ఎవరు ఏం చేయగలరు? ఎన్టీఆర్ నాయుడు గారు. ఎస్. ఇక రెడ్డయ్య గారు, చిన్న మండి సెటిల్మెంట్ రేట్ 820. తమిళనాడుకు లోడు తగ్గింది. 5 బొలోరోలు బాపట్లకి, 5 బొలోరోలు ఒంగోలుకి, 6 మళ్ళీ బాపట్లని. 2 బొలోరోలు లోడింగ్ తగ్గింది. డిస్కౌంట్ అడుగుతున్నారు. బాక్స్ పైన ₹100 డిస్కౌంట్ అడుగుతున్నారని కాయలన్నీ మదనపల్లి మార్కెట్కి వచ్చాయి. సో చిన్న మండి కాయలు ఎక్కువగా వచ్చాయని రెడ్డి బి గారు చెప్తున్నారు. ఏదేమైనా ప్రతిరోజు మీరు చిన్న మండి మీకు ధర, దాంతోపాటు లోడింగ్ వివరాలు తెలియజేస్తున్నారు. మీకు శతకోటి వందనాలు, ధన్యవాదాలు. ఇక శివకుమార్ గారు, భవిష్యత్తు రేట్లు చెప్పడం ఎవరి వల్ల కాదు. ఆ మాట పదే చెబుతున్నా కూడా సయ్యదనని టార్గెట్ చేస్తున్నారు. ఎందుకన్నా ప్లాంటేషన్ వివరాలు, రేట్లు వస్తాయా రావా అని చెప్పి కొందరు అమౌంట్ తీసుకొని చెప్పేవాళ్ళు ఉన్నారు. నేను నిన్న చెప్పేవాడిని అన్న విషయం నేనే చెప్పేది. థ్యాంక్ యూ సోదరా. వాళ్ళని నమ్మండి, మీకు తెలుస్తుంది. డబ్బులు తీసుకుంటారు, ఫలానా టైంలో నాటండి అంటారు. రేట్లు వస్తే దాన్ని హైలైట్ చేస్తారు. నేను చెప్పాను కదా అని అందరిని నమ్మించే ప్రయత్నం చేస్తారు. అందరికీ ఇంతకు మించి నేను, ఎందుకంటే ఇతరత్ర యూట్యూబర్ల గురించి ఉంది ఈ విషయము, ఇంతకు మించి నేనేం చెప్పదలుచుకోలేదు. కాకపోతే కొంతమంది ప్రబుద్ధులు నీచమైన కామెంట్లు, బ్యాడ్ కామెంట్లు పెట్టారు. వాళ్ళకు కూడా చెప్తున్నాను. మీకు అంతగా భవిష్యత్ ధరలు, ప్లాన్ వివరాలు కావాలంటే నా దగ్గర ఉండదన్నా. కన్సల్ట్ పెయిడ్ ఆర్టిస్ట్. నా దగ్గర రోజువారీ ధరలు, మీ వివిధ ప్రాంతాల నుంచి రైతులు పంపించిన కామెంట్లంతా ఏర్చి కూర్చి మీద పంచుకొని ఒక వేదిక మాత్రమే ఉంటుంది. ఇతరాత్రం అనేది నా దగ్గర దయచేసి ఆశించొద్దండి. ఏదో చెప్పగలను, కానీ నేను చెప్పింది తుచా తప్పకుండా అక్షరాల పొల్లుపోకుండా జరగడానికి నేనేమి పరమేశ్వర స్వరూపుణ్ణి కాదు.
భవిష్యత్ బ్రహ్మలు అంతకన్నా కాదు. ఆ, సయ్యదన్న ఓపికగా ఎక్కడెక్కడ నుంచో కామెంట్ పెట్టిన రైతుల కామెంట్ చదవడం చాలా వరకు రైతులకు ఉపయోగమని నేను అంట. ఎందుకంటే ఒక్కో ఏరియా నుంచి ఒక్కో కామెంట్ తీసుకుంటే అక్కడ పంటలు ఎలా ఉన్నాయి, ఎంతవరకు ఉన్నాయి అని తెలిసే అవకాశం ఉంది. రైతులకి ఎంతో ఉపయోగం, రైతుల కోసం ఎంతో ఓపికగా కామెంట్లు విడదీసి పెడితే అభినందించాల్సింది పోయి బ్యాడ్ కామెంట్లు పెడతారా? సాలువా కప్పి నాకు సన్మానం చేయాల్సింది పోయి నన్నే విమర్శిస్తారా? పనికిరాని బ్యాడ్ కామెంట్లు పెడతారా? కామెడీ చెప్తున్నానన్న శివకుమారన్న, హ్యాట్స్ ఆఫ్. నా మనసులో మాట చెప్పారు మీరు. గుడ్ మార్నింగ్, గుడ్ ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ మారుతి కృష్ణారెడ్డి గారు. ఇక టమోటా రేటింగ్ కడప. ప్రజెంట్ టమోటా న్యూ మండీ ఓపెన్ చేయడానికి హౌ మచ్ ఇన్వెస్ట్మెంట్ అండ్ రిస్కీ అండ్ ప్రాఫిట్ పొజిషన్ అండ్ వాట్ ఈస్ ప్రాసెస్ ఇన్ ఎనీ ప్లేస్ అక్కడ నాకు తెలియదు కదన్నా. మదనపల్లి మార్కెట్ అయితే బైపాస్ షిఫ్ట్ చేయాలని చూస్తున్నారు. 40 ఎకరాలు దరిదాపు ప్లేస్ ఇది. మదనపల్లి మార్కెట్లో ఇప్పుడు ఉన్న వాళ్ళు ఆల్మోస్ట్ అన్ని మండీలు ఇచ్చేశారు. మీకేమైనా అలా ఇంట్రెస్ట్ ఉంటే బైపాస్లో మార్కెట్ షిఫ్ట్ అవుతుందన్న మీరు ఇప్పుడైతే 2 లక్షల వరకు ఉంది చలాను. అక్కడ ఎంత పడతారో నాకు తెలియదు. రిస్క్ అంటే ఇంకా డబ్బు అంటారా, మళ్ళీ టమాటాలు ఎంత వస్తుందో చూసి దాన్ని బట్టి మనం పట్టీలు ఇవ్వాల్సి వస్తుంది. టమాటాలు అమ్మినామంటే డబ్బులు రావు వ్యాపారస్తుల దగ్గర, సమయం పడుతుంది. మనం రైతులకు ఇచ్చేయాలి, తర్వాత వాళ్ళ దగ్గర తీసుకోవాలి. ఇవి ప్రాఫిట్ అండ్ లాస్ అంటారా, కొనుగోలుదారుని బట్టేది. ఇప్పుడైతే కాలం మారిపోయింది. ఎవరు అయితే ఒకటన్నా మనం ఎంత చేసినా ఏమి చేసినా ఎక్కడో చోట మైనస్ పడుతుంది. రిస్క్ అనేది ప్రతి దాంట్లోనే ఉంటుంది. మీకు అలాంటి ఉద్దేశం ఉంటే మదనపల్లి కానివ్వండి, ఏ మార్కెట్ అయినా కానివ్వండి, మీరు ముందుగా వెళ్ళి అగ్రికల్చర్ కమిటీ ఆఫీసులో వెళ్ళి మాట్లాడాలి, మాకు మండికి ప్లేస్ కావాలని చెప్పి. అక్కడి నుంచి ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. ఇంకా డబ్బులు అంటే మనకు మండి కాయలు ఎంత వస్తాయో ఆ డబ్బులు ఆ రోజు మనకు ఉండాలి. వ్యాపారం బట్టి డబ్బులు వెంట రాదు. రిస్క్ అనేది అన్న చోట్ల ఉంటుంది. అన్నా మీరు సూపర్ అన్న. ఎవరు ఏమి అనుకున్నా, ఎవరేమన్నా అనుకోనన్నా డోంట్ కేర్. నిన్న ఒక లాట్ 7,000 బాక్స్ 1400 వేశారు. అవి 7 బాక్సులు కాపీ పెట్టారు అనిల్ కుమార్ గారు. అవన్నీ నామకి వస్తారన్న. మనం కూడా 50 రేట్లు చూసుకోవాలి, టాప్లో పట్టించుకోకూడదు. ఇక చివరిగా నారాయణ రెడ్డి గారు, సిటీ కాంబో ఇస్ వరస్ట్ ఫెలో. దాన్ని వదిలిన రైతులందరూ టమోటా వదిలేస్తున్నారు. దీనికి ఓ అన్నదాత రిప్లై ఇచ్చారు కరెక్ట్ అని చెప్పి. ఇది ఈరోజు మీ కామెంట్లో నా సమాధానం కార్యక్రమం. జూలైలో టమాటాలు భారీగా వస్తాయని అందరూ అంటున్నారు అన్నదాతలందరూ. కాకపోతే ఎండాకాలం క్రాపు తోటలు బాగుంది కానీ దిగుబడి పెద్దగా లేవంటున్నారు. కానీ జూలైలో వచ్చే తోటలు బాగానే ఉన్నాయంటున్నారు. మార్కెట్లో పట్టకుండా టమోటాలు వస్తే బయర్స్ వచ్చినా ఏం లాభం, ఎంత ఎగుమతి ఏముంది, మార్కెట్ పట్టిన టమాటాలు వస్తే ధర ఎక్కడి నుంచి వస్తుంది అనుకో అన్నదాత ఆల్రెడీ సందేహం వెళ్ళబుచ్చారు. ఏదేమైనా దేనికి కావాలి పని లేదు. భగవంతుని భారం వేద్దాం, ఆపై ఈశ్వరించ.